నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అందరికీ స్మార్ట్ మోత ఉండదా, ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తాం, టైమ్ ఆఫ్ డే టారిఫ్ అమలు చేస్తారట, విధి విధానాలు చెప్పండి, ఏపీ ఈఆర్సీకి డిస్కమ్లు ప్రతిపాదనలు. అయిపోయా, కూటమి ప్రభుత్వం వచ్చింది. మేము సంపద సృష్టిస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను సంపద సృష్టించి పంచుతా అన్నాడు. మరి ఆ సంపద ఎవరికి సృష్టిస్తాడో ఎవరికి పంచుతుండో అర్థం కావట్లేదు. కానీ కరెంటు ఛార్జీల మోతతో ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజలపైన వేసిండు ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలతో. ఇక అది కాక ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతారట, ప్రీపెయిడ్ మీటర్లు. అంటే ముందే మనం రీఛార్జ్ చేసుకోవాలి, సెల్ కేటాయి చేసుకుంటాం, సెల్ ఫోన్లకి వీటికి చేసుకుంటాం కదా, ఇంటర్నెట్కి వాటికి. అట్లా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకొని దాంట్లో కూడా ఇంకోటి టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని పెట్టారు. టైమ్ ఆఫ్ డే టారిఫ్ అంటే ఆ డేలో ఏ అవర్లో ఎంత బిల్ ఛార్జ్ చేయాలనేది వాళ్ళు పెడతారన్నమాట. ఈవినింగ్ అవర్స్, పీక్ అవర్స్ అనుకో, సాయంత్రం 6 నుంచి 10 వరకు టారిఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడు ఎక్కువ వాడతారు కాబట్టి, అంటే వాడకాన్ని బట్టి బిల్లు ఉంటుంది. ఎక్కువ లోడ్ పడుతుంది అంటే బిల్లు పెరుగుతూ ఉంటుంది. మార్నింగ్ తెల్లవారుజామున అవర్స్లో తక్కువ ఉంటుంది, చలికాలంలో తక్కువ ఉంటుంది, ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది. అంటే డే ఆఫ్ టారిఫ్ కూడా కొత్తగా పెడుతుండే. ఇది కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం. ఇదే స్మార్ట్ మీటర్ల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఉద్యమాలు చేసింది, విమర్శలు, ప్రెస్ మీట్లు. అట్లా ఎట్లా పెడతారు స్మార్ట్ మీటర్లు, ప్రజలపైన భారం ఎట్లా వేస్తారా అన్నారు. కరెక్ట్గా ఎప్పుడో కాదు, ఈ ఈ ఎలక్షన్ కంటే ఒక 3-4 నెలల ముందే, జనవరి ఆ ప్రాంతంలో. ఇప్పుడు మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము పెడుతున్నాం స్మార్ట్ మీటర్లు అని చెప్పి డిస్కమ్లు ఏం చేసినాయంటే ఏపీఈఆర్సీకి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీకి లెటర్ రాసినాయి, మాకు అనుమతి ఇవ్వండి అని. ఇప్పుడు ఆ డే ఆఫ్ టారిఫ్ వచ్చిందంటే సామాన్య ప్రజలపైన భారం పడింది. ఎందుకు పడింది? ఈవినింగ్ 6 నుంచి వాళ్ళు 10 వరకు 9 వరకు వాడుకునేది. ఆ టైంలో ఎక్కువ పడింది. పగలంతా కూలి పనులకు, నాలి పనులకు పోతారు, మంచి వచ్చాడు బయట పనులు చేసుకోవడానికి పోతారు. వాళ్ళకి పగలు అవసరం ఉండదు, పగలు టారిఫ్ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు పేద ప్రజలు వాడనప్పుడే టారిఫ్ ఎక్కువ ఉంటుంది, పేద ప్రజలు వాడకం ఉన్నప్పుడే ఎక్కువ ఉంటుంది బిల్లు. పేద ప్రజలకు అవసరం లేదు కరెంట్ అన్నప్పుడు తక్కువ బిల్లు ఉంటుంది. పేద ప్రజలు వాడుకునే టైం ఏదైతే 6 నుంచి 10 ఉంటుందో అప్పుడు ఎక్కువ పడింది. బడాబాబులు డే అంతా వాడతారు, 24 అవర్స్, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇలా ఇదే స్మార్ట్ మీటర్ల పైన గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాయి. ప్రజానీకంపై మరింతగా విద్యుత్ భారాలు మోపడానికి రంగం సిద్ధమవుతుంది. దీనిలో భాగంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అన్ని కేటగిరీల వినియోగదారులకు అమర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఏపీఆర్సీ విద్యుత్ పంపిణీ సంస్థలకు, ఏపీఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇది వాళ్ళు వార్షిక ఆదాయ అవసరం నివేదికలో పెట్టారట. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడానికి కూడా మాకు అది కావాలి బడ్జెట్ అని. ఇది ఏంటంటే టీడీపీ వైసీపీలది ఒకే దారి. ప్రజలపై భారం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేయడంలో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీ ప్రభుత్వాలు ఒకే దారి నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం 10/1/2024, 7/5/2024 స్మార్ట్ మీటర్ల వినియోగానికి సంబంధించిన ఫైల్ పెట్టిందట. ఇది కేంద్రం ఆదేశాల మేరకే అమలు అవుతుందట. జూలైలోనే 2024 జూలై 1న కేంద్ర విద్యుత్ శాఖ నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఇది జరుగుతుందట. జూలై 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు కేంద్రంలో ఉంది కూడా కూటమి ప్రభుత్వమే. ఆపొచ్చు కదా మరి. ఇదే నానా యాగి చేసి ఆగమాగం చేశారు కదా తెలుగుదేశం పార్టీ, ఎట్లా పెడతారు స్మార్ట్ మీటర్లని. కానీ ఆపే పరిస్థితి లేదు. ఇది స్మార్ట్ మీటర్లకు సంబంధించి. అంటే మనం సీట్లో ఉంటే ఒక రకంగా, సీట్లో లేకపోతే ఇంకో రకంగా. ఇప్పుడు అదే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉందనుకో, నిరసనల కార్యక్రమాలు, రకరకాల ఆందోళనలు ఉండే. ఇవాళ లేదు కదా. ఇది ప్రజాశక్తికి సంబంధించి రైట్ విషయాలు అందరూ చూద్దాం. చలో ఢిల్లీ ఉద్రిక్తమాట, శంభు సరిహద్దులో హైటెన్షన్. హస్తెనకు బయలుదేరిన రైతులను అడ్డుకున్న పోలీసులు, బాష్పవాయు ప్రయోగము, సమస్యలను అన్నదాతలు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాల డిమాండ్. ఆందోళన వాయిదా, కేంద్రంతో చర్చలు సిద్ధమని రైతు నేతల వెల్లడి. చలో ఢిల్లీ ఉద్రిక్తంగా మారిందట. ఇది ఇప్పుడు ఒకరోజు కాదు, గడిచిన ఎన్నికలకు ముందు జరిగింది ఇదే పరిస్థితి, యూపీ ఎన్నికలకు ముందు జరిగింది ఇదే పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. రైతులు అనేక ఉద్యమాలు చేస్తున్నారు ఎంఎస్పీ, మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం. కానీ ఇంతవరకు దానిపైన కేంద్రం నుంచి కానీ, బీజేపీ అధినాయకత్వం నుంచి కానీ ఒక స్పష్టత లేదు. వాళ్ళు మళ్ళీ శుద్ధపోసు మాటలు చెప్తారు. వాళ్ళు అధికారంలో లేని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటారు.
ఇక్కడ రైతు దీక్ష అని పెట్టారు బీజేపీ తెలంగాణ శాఖ ఇందిరా పార్క్ దగ్గర రైతు దీక్ష. అసలు రైతుల గురించి పట్టించుకున్న వాళ్ళకి రైతు దీక్ష గురించి మాట్లాడే హక్కే ఉంటుంది అనేది రైతాంగం ఎలా పొలిటికల్ పార్టీలు మాట్లాడుతున్నాయి. రైతులు 700 మంది ఢిల్లీ సరిహద్దులో చనిపోతే మీరు చేసిన దాష్టికం వల్ల ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల ఇవాళ కూడా ఢిల్లీ సరిహద్దులు మొత్తం ఉద్రిక్తంగా మారి ఎక్కడెక్కడికి బాష్పవాయువులు వాటర్ క్యాన్లు రైతులపైన ఏదో ఉగ్రవాదులు తీవ్రవాదుల పైన వేసినట్టుగా వేస్తున్నారు. ఏం వాళ్ళతో చర్చలు జరిపితేంది? ఇప్పుడు వాళ్ళ కోసమే కదా ప్రభుత్వాలు ఉందో వ్యవస్థ ఉంది. ఈ దేశంలో 75% మంది రైతాంగం ఉన్నారు, వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయి. ఇక వాళ్ళ కోసం కాబట్టి ప్రభుత్వాలు పార్టీలు వ్యవస్థలు దేనికోసం పనిచేస్తాయి? వాళ్ళని పిలిచి మాట్లాడలేని పరిస్థితుల్లో గత 2 సంవత్సరాలుగా ఎంఎస్పీ పైన నల్ల వ్యవసాయ విధానంపైన నల్ల చట్టాలపైన పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఏ రోజైనా మోడీ కానీ అమిత్ షా కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ పిలిచి మాట్లాడినా స్వయాన ఎక్కడికి వచ్చిందంటే బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన, నరేంద్ర మోడీ పాలన, రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి చైర్లోంచి లేచి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితికి వచ్చింది. ఏ రైతుల గురించి మీరు పట్టించుకోరా? ఈ దేశంలో రైతులే ముఖ్యం కదా, రైతు సమస్యలు మీకు కళ్ళకు కనపట్టలేదా అన్నాడు ఆయన స్వయంగా. ఇప్పటికైనా కనువింపు కావాలి కేంద్ర ప్రభుత్వానికి. స్వయంగా రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి దేశానికి అత్యుత్తమైన పదవుల్లో 2వ పదవి ఉపరాష్ట్రపతి. ఆయనే చైర్లోంచి లేచి సభలో సభ్యులు అడుగుతుంటే ఆయన సభ్యులకి చెప్పాల్సిన పరిస్థితి ఆయనే అడిగిండు. రాజ్యసభలో ఉన్న సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఆయన అవకాశం ఇవ్వాల్సినోడు ఆయనే ప్రశ్నించాల్సిన పరిస్థితి ప్రభుత్వాన్ని వచ్చింది. ఇక అంతకంటే ఇంకా కనువింపు ఏముంటుంది? ఇక అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ప్రభుత్వానికి కనువింపు కలగాలి కదా, అది సిగ్గుచేటు కాదు. అయినప్పటికీ మళ్ళీ వాటర్ క్యాన్లు బాష్పవాయువులు చేస్తారట. ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. రాజ్యసభలో నోట్ల కలకలమాట, పారదర్శకత అని మల్లికార్జున ఖర్గే అన్నాడు. దర్యాప్తునకు చైర్మన్ ఆదేశం. తెలంగాణ ఎంపీ అంటే తెలంగాణ నుంచి రాజ్యసభకి ఎన్నికైండు అభిషేక్ సింగ్ మన్వి అని. ఆయన సీటు కింద ఉన్నాయట. సాధారణ వాళ్ళు జనరల్గా అక్కడ ఉన్న స్టాఫ్ తనిఖీలు చేస్తుంటే 50,000 రూపాయలు నోట్ల కట్ట 500 దొరికిందట. దండకండ్ ప్రకటనతో కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరం. అంటే ఈ రాజ్యసభ అధ్యక్షుడు చైర్మన్ ప్రకటించిండు ఎవరి సీటు కింద ఉన్నాయంటే అభిషేక్ సింగ్ మన్వి తెలంగాణ నుంచి రాజ్యసభకి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ సీటు కింద ఉన్నాయని ప్రకటించిండు. ఆ ప్రకటనని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎట్లా మీరు ప్రకటన ఇస్తారు? ఎంక్వైరీ చేస్తే కదా ఎవరు పెట్టింది తెలియదు. సీటు ఆయన సీట్లో ఉండొచ్చు, కానీ ఎవరైనా కావాలని పెట్టి బదనాయం చేయడానికి పెట్టారని ఒక విచారణ చేసిన తర్వాత చేయాలి తప్ప మీరు ప్రకటన ఎట్లా చేస్తారని మల్లికార్జున ఖర్గే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిండట. సీటు నెంబరు ఎంపీ పేరు చెప్పడంలో తప్పేముందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జోక్యం. పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు, సభ వాయిదా. బదనాం చేసేందుకే ఈ కుట్రలు. నేను రాజ్యసభకు వెళ్ళేటప్పుడు కేవలం 500 రూపాయల నోటు ఒకటే తీసుకెళ్తున్నాను. నా సీటు వద్ద నోట్ల కట్ల ఉన్న విషయాన్ని మొదటిసారిగా విన్నాను. నన్ను బదనాం చేసేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని అభిషేక్ సింగ్ మన్వి చెప్తుండు ఎంపీ. ఇంకోటి గమ్మత్తు ఏంటంటే ఉన్నాయి ఒకవేళ ఇక దాన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంది? ఒక 50,000 రూపాయల కట్టు ఉంది, నిషేధం ఏమన్నా పైసలు రాజ్యసభలోకి తీసుకోవటం? నిజంగానే లంచం రూపంలో ఇస్తుంటే పట్టుకుంటేనో, లేదా ఒక 10 కోట్లు, 1 కోటి రూపాయలు, 10 లక్షలు ఉంటే తప్పు. ఒక 50,000 రూపాయల నోట్ల కట్టు ఉంది, అది ఎవరిదో తర్వాత పక్కన పెడితే ఇక దాని గురించి ఇటు మొత్తం ఇప్పటికే పార్లమెంటు సమావేశం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అటు అధికార విపక్షాలు దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇప్పటికే పార్లమెంట్ నిర్వహణకి. ఒక్క ప్రజల సమస్య పైన మాట్లాడలే, ఒక ప్రజల సంబంధించిన ఒక్క సమస్య పైన కూడా చర్చ జరగలే. రోజు రావటం, వాయిదా పడటం, రావటం. ఆదాని, మోడీ ఇదే జరుగుతుంది. దానిపైన అటు ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ నోరు మీద టైం వేస్ట్ చేస్తాను. నిన్న ఒకటే ఆయుధం ఏదో దొరికింది నోట్ల కట్ట అని, అదేదో పెద్ద అద్భుతమైనట్టు ఏదో కనిపెట్టినట్టు అక్కడేదో నల్లదానం పట్టుకున్నట్టుగా, లేదా అవినీతి చేస్తుంటే ఏసీబీ వాళ్ళు పట్టుకున్నట్టు క్రియేట్ చేస్తున్నారు. దేనికి ఇది? అంటే 130 కోట్ల మంది ప్రజల్ని మీరు ఏం చేస్తారు? బ్లఫ్ చేస్తున్నారు. ఏదో చిన్న పనికిరాని విషయాలు పట్టుకొని ఇది ఏమైనా దేశానికి ఉపయోగపడేదా? ప్రజలకు ఉపయోగపడేదా? రైతులకు ఉపయోగపడేదా? అక్కడ రైతులు కొన్ని వేల మంది ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చి
వాళ్ళ హక్కుల కోసం ఎంఎస్పీ కోసం పోరాటం చేస్తాను. దాని గురించి చర్చించండి, మాట్లాడండి. ఏదో నోట్ల కట్టట రాజ్యసభ చైర్మన్ గారు ప్రకటించిండట, ప్రభుత్వం తప్పే ఉందంటది. తప్పో ఒప్పో దాని గురించి కాదు, విచారణ చేస్తే తెలుస్తుంది ఆయన తెచ్చిండా, ఎందుకు తెచ్చిండు, ఏం కథ, ఎవరైనా లంచం ఇచ్చారా, అట్లాంటిది చెప్పండి. ఇక అసలు ఇక దేశంలో సమస్యలే లేనట్టు దాన్ని పట్టుకొని టైం వేస్ట్ చేసే కార్యక్రమం నోట్ల కలకలమాట. బియ్యం అక్రమాలపై సిట్టు రాష్ట్ర వ్యాప్తంగా 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారట. సిట్ అధిపతిగా సీనియర్ ఐపీఎస్ వినీత్ బ్రిజ్లాల్, ఓ ఎస్పీ, 5 డిఎస్పీలతో 6 సభ్యుల బృందం 15 రోజులకు ఒకసారి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు. బియ్యం అక్రమాలపైన సిట్ అట. ఈ సిట్టుతోని అయ్యేది లేదు, పోయేది లేదు. వాస్తవంగా ఈ బియ్యం అక్రమాలు ఇవాళ ఒకరోజే. దొడ్డు బియ్యము, దాంట్లో పురుగుల బియ్యము, వాసన వచ్చే బియ్యము, ముక్కిపోయిన బియ్యం ఎప్పుడు ఆపుతారో అప్పటిదాకా ఈ అక్రమాలు జరుగుతాయి. నువ్వు ఎన్ని సిట్లు అన్నాయి అవి ఆపాలా? అవి ఆపి ప్రజలు నిజంగా తినడానికి అవకాశం ఉన్న సన్న బియ్యం ఇచ్చి, ఎలాంటి పురుగులు బొద్దింకలు లేని బియ్యాన్ని ఇచ్చి, మక్క పురుగులు ఉంటాయి అందులో, ఇక అట్లాంటి బియ్యం ఇచ్చి నీకు స్మగ్లింగ్ జరుగుతుందంటే జరగకపోతే ఏం చేద్ది? వీళ్ళు పోతారు రేషన్ షాపు, రేషన్ కార్డు హోల్డరు తెచ్చుకుంటాడు, అమ్ముతుండు. వాడు తీసుకుపోయి ఇంకో దగ్గర అమ్ముతూ, ఇంకో దగ్గర అన్ని బల్క్ ఒక దగ్గర అయితేనే దాన్ని పోర్టులలో పంపిస్తున్నారు. అసలు ఇక్కడ నుంచి రేషన్ కార్డు హోల్డరు మనం ఉచితంగా బియ్యం ఇస్తుంటే ఎందుకు అమ్ముతుండని ఒక అటెన్షన్ డ్రా చేస్తుందా ప్రభుత్వం, అధికారులు? మనం ఫ్రీగా ఒక్కొక్క కార్డు హోల్డర్కి 5 కేజీలు బియ్యం ఇస్తున్నాం, ఎందుకు అమ్ముకునే పరిస్థితి వస్తుంది, ఎందుకు వండుకొని తింటలేదు అనేది మీరు ఎప్పుడన్నా అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వండుకొని తిని చూశారా? రేషన్ కార్డు పోయిన పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని ఈ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరూ వండుకొని తింటే అర్థమైంది ఎందుకు అమ్ముతున్నారు, ఎందుకు స్మగ్లింగ్ జరుగుతుందా. అది వదిలిపెట్టి సిట్యులేషన్ నేను అసలు కింద బొక్క వదిలిపెట్టి పైన నుంచి ఊరికే పూడుతా మట్టి పోతా అంటే ఆగిద్దా మట్టి? అసలు దాని పునాది ఎక్కడుంది, దాని సమస్య ఎక్కడుంది, అక్కడ పట్టుకోవాలి. ఇప్పుడు జబ్బు ఒకటైతే మందు ఒకటి వేస్తున్నారు వీళ్ళు. నేను సిట్ వేసిన సిట్టుతోనే అయ్యేది కాదు ఇది. ఏ సిట్ అవసరంలే. వాస్తవంగా వేయాల్సింది, చేయాల్సిన పని ఏంది? సన్న బియ్యవి ఇవాళ పేద ప్రజలు తినేటట్టు. ఒక్కడు అమ్ముకోడు. తినే బియ్యం ఇస్తే ఎందుకు అమ్ముకుంటాడు? 42 రూపాయలు ఖర్చు పెడుతుంది ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1 కేజీ బియ్యం పైన. 42 రూపాయలు నిజంగానే పెడితే ఆ బియ్యం రావు, మంచి బియ్యం వస్తాయి. అయినా కానీ మళ్ళీ సిట్ వేసిన దీంట్లో ఈకెలు పీకెలు తెస్తా అంటండి, ఏం తీసేది ఉండదా? రైట్. యాభై ప్రజా దర్బార్లు చేసిండట. వచ్చిన విజ్ఞాపనలు 5,810, పరిష్కారమైన 4,400. కష్టాలు వింటూ కన్నీళ్లు దుడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సాగుతున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారు అప్రతిహితంగా సాగుతుంది. కష్టం ఏదైనా మీ వెంట నేనున్నానంటూ ప్రజా దర్బారు తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తుంది. ప్రజల కష్టాలను విని పరిష్కరించేందుకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టిన 3వ రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బారు చేపట్టారు. ఇప్పటివరకు 50 ప్రజా దర్బార్లు నిర్వహించారట. ఇది ఒక రకంగా హిస్టారికలే. ఎందుకంటే ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3rd డే నుంచే ఇంట్లో ప్రజా దర్బార్ పెట్టిండు ఉండవల్లి. ఇప్పటివరకు 50 జరిగినట, అంటే 50 రోజుల పాటు జరిగినాయి. 50 ప్రజా దర్బార్లో దాదాపు 5,410 దరఖాస్తులు వచ్చినాయట. 5,810 దరఖాస్తులు వచ్చినాయి, 4,400 పరిష్కారమైనవి. ఇది ఒక రకంగా అద్భుతమైన. ఇది వాస్తవంగా ఈ ప్రజా దర్బార్లు ప్రతి ఎమ్మెల్యే చేయాలి, ప్రతి మంత్రి చేయాలి. నారా లోకేష్ ఏదైతే ఇవాళ చేస్తాడో దాంతో చాలా సమస్యల పరిష్కారం అవుతాయి. అధికారులపైన ఒత్తిడి తగ్గిద్ది, ప్రభుత్వం పైన ఒత్తిడి తగ్గిద్ది. చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉంటాయి, అవి నోటి మాటలతో పరిష్కారం అవుతాయి. వాటికి కూడా ఇవాళ అధికారులు, క్షేత్రస్థాయిలో అధికారులు రోజుల తరబడి ఆఫీసర్లు తిప్పుకుంటున్నారు ప్రజల్ని. ఇక అట్లాంటి పరిష్కారం అవుతాయి. ఒక్కరోజు ప్రజా దర్బారుకు పోతే అవుట్ అయిపోయా, క్లియర్. కొన్ని సమస్యలు కొన్ని కాకపోవచ్చు, ఎందుకంటే 5,810 అప్లికేషన్లు వస్తే ఒక 4,400 క్లియర్ అయినాయి, దాదాపు 1000 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు 4,400 మందికి మెయిల్ చేసినట్టే కదా. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పెట్టుకున్నానుకో, ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చే అప్లికేషన్లు తగ్గుతాయి. నారా లోకేష్ ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకోండి, చాలా అద్భుతం. ఇది మామూలు విషయం కాదు. మొత్తం హోల్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ మంత్రి ఈ స్థాయిలో ప్రజా దర్బార్లు పెట్టలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిండు. ఫస్ట్లో ముఖ్యమంత్రిగా ఆయన కూడా ప్రజా దర్బార్ పెట్టి ప్రతిరోజు 8
నుంచి 9 గంటల ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునేది. ఇక ఆ పద్ధతి ఇవాళ ఫాలో అవుతున్న నారా లోకేష్. ఇది అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో క్యాంప్ కార్యాలయం పెట్టుకొని మీ సమస్యలు ఏమైనా నా దగ్గర రండి అని తీసుకుంటే ప్రభుత్వం పైన బర్డెన్ తగ్గిద్ది, అధికారుల పైన బర్డెన్ తగ్గిద్ది, ప్రజల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇది నారా లోకేష్ 50 దర్బార్లు చేసిండట. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది. రైట్. రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ఇచ్చిండట అల్లు అర్జున్. ఫస్ట్ రియాక్షన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల వేళలో హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసింది. ఈ విషాదకర ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మరణించిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనతో నా హృదయం ద్రవించింది. ఈ విషాదభరిత సమయంలో రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆ కుటుంబం ఒంటరి కాదు. ఈ బాధాకర సమయంలో నేను ఆమె కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తాను, వారికి అన్ని రకాలుగా సాయం చేస్తానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా ట్వీట్ చేసిండట. వాస్తవంగా అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకి హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్కి వచ్చిండు అల్లు అర్జున్. వితౌట్ ఇంటిమేషన్ వచ్చిండట, పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా. సంధ్యా థియేటర్ యాజమాన్యం తెలిసి వాళ్ళు లోకల్ పోలీసులకి సమాచారం ఇవ్వలే. దానికి తగ్గ భద్రతా ఏర్పాటు చేయకపోవడం వల్ల తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ కుటుంబం మొత్తం ఫ్యాన్స్ అట అల్లు అర్జున్కి. మొట్టమొదటి ప్రీమియర్ షో చూడాలని పిల్లలు పట్టుబడితే 2 పిల్లల్ని తీసుకొని భార్యాభర్త వచ్చారు. చేతిలో ఉన్న బాబు కింద పడిపోతే వంగిపోయిందట ఆ బాబును లేపటం కోసం. ఆ వంగటం తొక్కేశారు ప్రజలు. కుప్పలు వచ్చారు జనాలు. చనిపోయింది. అల్లు అర్జున్ అండ్ సంధ్యా థియేటర్ పైన కేసు నమోదైంది. అంటే మీ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని. ఆయన వెంటనే స్పందించిండి. నిన్న 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఆమెకి ఇచ్చిండు. ప్లస్ కుటుంబాన్ని ఆదుకుంటా, వైద్య ఖర్చులు కూడా నేను పెట్టుకుంటా, ఆ కుటుంబానికి అల్లు అర్జున్ అనే వ్యక్తి అండగా ఉంటాడు, వాళ్ళు ఒంటరి కాదు, నేను చూసుకుంటా అని చెప్పిండు. ఏది ఏమైనప్పటికీ పోయిన తల్లిని అయితే తీసుకురాలేరు, కానీ ఇక చేసేది లేక మొత్తానికైతే ప్రకటించిండు. ఇది అల్లు అర్జున్కి సంబంధించి. రైట్. ఏపీకి పవన్ నాయకత్వం వహించాలి. ఏపీకి అట పవన్ నాయకత్వం వహించాలని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్తుండు. రాష్ట్రంలో ఉప్పు నిప్పులా ఉండే అధికార కూటమి పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిరంతరం ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. అయితే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే రాష్ట్ర అధోగతి కారణమని కూటమి నేతలు అంటుండగా 6 నెలలైన కూటమి ప్రభుత్వం చేసేదేం లేదని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారట. సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో పాపులారిటీ, వయసు రీత్యా రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీలోని ఎన్డీఏ పార్టీల నాయకులు అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి జనసేన అధినేత పవన్ అని ఆయన కొనియాడారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై జనసేన శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. అలాగే వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందన వస్తుందట. ఏపీ అంటే చీలి 2014లో 10 ఏళ్ళు అయింది, దాని వయసు 10 ఏళ్ళే. అంటే యువ రాష్ట్రానికి వృద్ధ నాయకుడు అవసరం లేదా అంటుండు విజయసాయిరెడ్డి. వృద్ధ నాయకుడు అంటే 75 ఏళ్ళు పైబడ్డ చంద్రబాబు నాయుడు గారు. యువ రాష్ట్రానికి యువకుడైన పవన్ కళ్యాణ్ అవసరం. దేశంలోనే పాపులారిటీ ఉంది. దేశ రాజకీయ పార్టీ నాయకులందరితోనే దేశంలో పాపులారిటీ ఉన్న నాయకుడు, రాష్ట్రంలో పాపులారిటీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాగుంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారిని దిప్పి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనేది ఎంపీ విజయసాయిరెడ్డి ఆకాంక్ష. మరి మీరు ఆకాంక్షిస్తే అది అయిద్దా? కూటమి పార్టీలు కూటమి పెద్దగా చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు. మొత్తానికైతే మరి ఇది వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ కానీ పవన్ కళ్యాణ్ని మోసే కార్యక్రమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఒక రకంగా పొగిడే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడికి ఆయనకి స్ప్లిట్ చేసే కార్యక్రమం కానీ మొత్తానికి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాలంటున్నారు. ఆ కంటైనర్లో డ్రగ్స్ లేవట, అందులో ఉన్నది డ్రై ఈస్ట్గా నిర్ధారణ స్పష్టం చేసిన సిబిఐ. ఎట్టకేలకు కొలికి వచ్చిన విశాఖ పోర్ట్ డ్రగ్స్ కంటైనర్ కేసు. వారం క్రితం కంటైనర్ రిలీజ్ చేశాం. కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్ 2024 మార్చిలో ఎన్నికలకు ముందు, ఎన్నికల నోటిఫికేషన్కి ముందు, ఆ నోటిఫికేషన్ టైంలో నోటిఫికేషన్ కూడా వచ్చినట్టుంది, ఒక దాదాపు 25,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, కొకైన్, డ్రై ఈస్ట్ పేరుతోని
వేరే దేశం నుంచి మన దగ్గరకు దిగుమతి చేసుకున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున అప్పుడు పేపర్లో టీవీలో వచ్చింది. దానిపైన చర్చలు జరిగినాయి. మాదంటే మాదని, మీదంటే మీదని. అంటే అది ఇప్పుడు సిబిఐ తేల్చిందట. దాంట్లో ఏమి లేదు, ఒకటే డ్రై ఈస్ట్ అది. ఇగోదు రాష్ట్రంలో పెను ప్రకంపనలు రేపిన కంటైనర్ వివాదం చివరకు తుస్సుమంది. ఎన్నికలకు ముందు విశాఖ పోర్టుకు వచ్చిన ఒక షిప్లో కంటైనర్ డ్రగ్స్ ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోర్టుకు వచ్చిన షిప్లో డ్రై ఈస్ట్ పేరుతో పెద్ద ఎత్తున కొకైన్ వచ్చిందని, దానివల్ల దాని విలువ వేల కోట్లు ఉంటుందని అప్పట్లో ఈ ఏడాది మార్చిలో పెద్ద దుమారం ఎరిగింది. ఇప్పుడు ఆ కేసులో అసలు డ్రగ్స్ లేవని తాజాగా స్పష్టత వచ్చింది. సంధ్యా ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖ చేరిన ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ కంటైనర్లు డ్రగ్స్ లేవని తాజాగా సిబిఐ తేల్చింది. వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసులో సిబిఐ విచారణ ముగిసిందని, కంటైనర్ షిప్లో ఎటువంటి డ్రగ్స్ లేవని నిర్ధారణ అయిందని సిబిఐ వర్గాలు చెప్పాయి. విదేశాల నుంచి బ్రెజిల్ నుంచి వచ్చినాయి మార్చిలో. దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమెకు సంబంధించిన ఆమె బంధువులు వాటాలు ఉన్నాయి దాంట్లో. సంధ్యా ఆక్వాలో వాళ్ళదే అని వైఎస్ఆర్సీపీ లేదు వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించింది అది అని చెప్పి వీళ్ళు తెలుగుదేశం పార్టీ. ఇది మొత్తానికి పెద్ద ఎత్తున మార్చి నెల మొత్తం చర్చ జరిగింది. ఆల్ ఆఫ్ సడన్గా సైలెంట్ అయింది. ఎలక్షన్ అయిపోయినాయి, ప్రభుత్వం మారింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు అనే ఎన్డీఏ కూటమి పక్షాలు అన్నాయి. లేదు ఎన్డీఏ కూటమి పక్షాలకు సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చుట్టాలి అని వీళ్ళు అన్నారు. ఏదైందో కానీ మొత్తానికి ఏం లేవు అందులో అని చెప్పారు. ప్రజల్ని పిచ్చోళ్ళని చేశారు ఒక వారం రోజులు పేపర్లో టీవీలో. ఆంధ్రజ్యోతి అయితే పుంకాలు రాసింది. అయిపోయి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు, ఆయనే తీసుకొచ్చిండు బ్రెజిల్ నుంచి. దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉండు, ఆయన బంధువులు ఉండరు, ఆయన పార్టీ నాయకులు ఉండరు అన్నారు. మరి ఎడిపోయింది? ఏం లేదట అందులో. మరి ఏమన్నా నిజంగానే ఎన్డీఏ పక్షాలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బంధువులు ఉండి మ్యానిపులేట్ చేసి ఏం లేదని చెప్పిస్తానరా? అసలే లేదా? ఇగో ఇట్లుంటాయి అన్నమాట. ఈ సెకీ కథ కానీ, కల్తీ లడ్డు కథ కానీ, ఇవన్నీ ఇట్లే ఉంటాయి. రేపు బియ్యం కథ కానీ వీటిలలో ఏది ఉండదు. ఇదే అయింది చివరికి. ఈ కేసులన్నీ కూడా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పైన మోపాలని చూస్తుంది చంద్రబాబు నాయుడు గారు టీము. కానీ చివరికి ఏమైందంటే ఏమి లేవని రావడమో వాళ్ళ మెడకు చుట్టుకోవడం జరిగింది. ఇదైతే మొత్తం ఆ కంటైనర్లు నడిస్తే డ్రగ్స్ లేవట ఇప్పటికి తెలిసింది. దిశ పేపర్ చూద్దాం. నాలెడ్జ్ హబ్గా ఏపీ అట. టెక్నాలజీ ఇన్నోవేషన్పై దృష్టి సారించాం. అభివృద్ధికి ప్రధాన వనరులు అవే. ఐటీ ప్రొఫెషనల్స్తో తెలుగువారే అధికంగా ఉన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం. విశాఖ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. నాలెడ్జ్ హబ్గా ఏపీ అయిద్దట. రైట్. ఇది దిశకు సంబంధించి. రైట్. తప్పులు చూస్తే కక్ష సాధింపులు అంటారని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. అంతే అంటారు. రైట్. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. బ్రదర్స్ బొక్కేశారట. ఎవరు? ఖండాలు విస్తరించిన ద్వారంపూడి దందా. సోదరుడు వీరభద్రారెడ్డి, అనుచరుడు ఆగర్వాలే కీలకం. 5 ఏళ్లలో 4,995 కోట్ల విలువైన 13.41 లక్షల టన్నుల బియ్యం తరలించారట. రేషన్ బియ్యం. అయిపోయి ఆంధ్రజ్యోతి డిక్లేర్ చేసింది. బ్రదర్స్ బొక్కేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డి అట. మరి ఇక సిట్ ఎందుకు? ఇక సిట్ అవసరం లేదు, నేను పట్టుకున్నా, అయిపోయింది. 4,995 కోట్ల రూపాయలు బియ్యాన్ని స్మగ్లింగ్ చేసి ఎగుమతి చేశారు వేరే దేశాలకని ఆంధ్రజ్యోతి కనిపెట్టా. ఇక దీనికి మళ్ళీ సిట్టు, ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు అంతా సిట్టు టైం వేస్ట్ కదా. ఏం చూసి వచ్చినట్టే చెప్పిండు. డైరెక్టు దోచేశారు, ఇన్ని వేల కోట్లు, ఇన్ని టన్నులతో సహా చెప్పిండు. ఇంత క్లియర్గా ఒక పేపర్లో రాసే అంత సమాచారం ఉన్నాక దానిపైన సిట్ ఏముంది? డైరెక్ట్ కేసులు పెట్టవచ్చు కదా. ఇది దీనికి పెద్ద తతంగం, సిట్టు, హడావుడి అవసరం లేదు కదా అని చెప్పి. మరి ఇది ఎంతవరకు నిజం ఉందో ఆంధ్రజ్యోతి రాసిందంటే అందులో నిజం ఎత్తుక్కోవాలి మళ్ళీ మనం, ఉందా లేదా, అది ఎంతవరకు నిజమని. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి.
సాక్షి పేపర్. ఆధారాలు లేకుండా అరెస్టుల వాంగ్మూలాలను సాక్ష్యాలుగా తీసుకోవాలంటారా? దర్యాప్తు చేయరు, ఆధారాలు సేకరించరు. నిందితులను మాత్రం నెలల తరబడి జైళ్లలో ఉంచుతారా? పైగా బెయిల్ ఇవ్వద్దంటూ అడ్డుకుంటారా? మీ వైఖరి ఏం బాగలేదు. రాష్ట్రం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. ఆధారాలు లేకుండా అరెస్టులు అంటారా? వాంగ్మూలాలను సాక్ష్యాలుగా తీసుకోవాలంటారా? నిందితులను నెల తరబడి అందులో పెట్టి మీరు బెయిల్ ఇవ్వద్దు అంటారు అని చెప్తుందట ప్రభుత్వం. అంటే ప్రభుత్వం చేసేదే కక్ష సాధింపా. కోర్టుకు అర్థమైంది ప్రభుత్వం ఇంటెన్షనల్గా ఆధారాలు లేకుండా కూడా కేసులు పెట్టి లోపటేస్తుంది. ఎందుకు? కక్ష సాధింపు, వేధింపులు చేయాలా. మరి వేధింపులు చేయాల్సిన వాడు ఆధారాలు ఇవన్నీ చూస్తే వేధింపులు చేయలేడు కదా. ఆధారాలు చూసి అరెస్ట్ చేయాలంటే అసలు అరెస్టే ఉండదు, వేధింపులు ఉండవు. లోపటేయాలి, నెలల తరబడి అందులో ఉంచాలి, బెయిల్ ఇవ్వద్దు. ఇది ఇంటెన్షను. ప్రభుత్వం యొక్క ఇంటెన్షను ఇలా కోర్టుకు తెలిసినట్టుంది. నిందితుల వాంగ్మూలాలను ఆధారంగా ఇతరులను నిందితులుగా చేస్తున్నారు. ఆ తర్వాత ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధారపడాలంటారా? పేపర్ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాస్తే ఎట్లా? వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు చేసి నెలల తరబడి జైల్లో మగ్గబెడతారా? దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైల్లో ఉంచడం అవసరమా? అనవసరం అని వాళ్ళని ఊరికే జైళ్లలో ఉంచి ప్రజాదానాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? దర్యాప్తులో పురోగతి లేనప్పుడు బెయిల్ ఇవ్వద్దని ఏ కారణాలతో కోరతారు? పోలీసుల తీరుతో పుంకానుగా బెయిల్ పిటిషన్లు దాఖలవుతున్నాయి. 100 కిలోమీటర్ల నుంచి న్యాయం కోసం మా వద్దకు వస్తున్నారు. నవ్వులాట కోసం వాళ్ళు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని పోలీసులపై మండిపడ్డ ఆగరవాళ్ళు. పోలీసులపైన మండిపడ్డ కోర్టు ఆగరం మళ్ళీ పెడుతూనే ఉంటారు. పుంకాలట బెయిల్ పిటిషన్లు 100 కేసులు, ఒక్కొక్కడి మీద 50-60 కేసులు. ఒకే వ్యక్తి పైన రాష్ట్రంలోని అన్ని స్టేషన్లో కేసులు పెడతాంటే రాకపోతే ఏం చేస్తాయి? కొంతమంది వ్యక్తులపైన అసలు ఏ స్టేషన్లో ఏ కేసు ఉందో తెలియని పరిస్థితి. వాళ్ళకే అర్థం కావట్లే. ఇటు పోలీసులకి కేసులు ఉన్న వాళ్ళకి. హైకోర్టుకు లోడ్ అవుతుందట. అసలు ఏం విచారణ చేయరట. విచారణ చేసేది లేదు, ఆధారాలు ఏది లేదు. వాంగ్మూలాలను బట్టి తీసుకొస్తారు, లోపటేస్తారు, బెయిల్ ఇవ్వద్దు అంటారు. ఇది ఏ రకంగా న్యాయమో చట్టం అని చెప్పి కోర్టు అడిగింది. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువింపు కావాలి. ప్రభుత్వం పోలీస్ యంత్రాంగానికి కనువింపు కావాలి. అడ్డగోలుగా పవర్ ఉందని చెప్పి, అధికారం ఉందని చెప్పి అడ్డంగా తీసిపోయి లోపటేస్తే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడేది మళ్ళీ అధికారులే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాశ్వత ముఖ్యమంత్రి కాదు. ఇదే ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. ప్రభుత్వాలు మారతాయి, కానీ చట్టాన్ని ఫాలో అవ్వాలి. చట్టం మారదు, న్యాయం మారదు, లా మారదు. దాన్ని ఫాలో కావాలి. దాన్ని ఫాలో కాకుండా మీరు పైనుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తే ఎట్లా కోర్టులతోంచి వాటిలో పడాల్సి ఉంటుంది. ధాన్యం రైతుకు దగా, చరిత్రలో తొలిసారిగా సర్కారు దళారీ అవతారం. రైతుకు మద్దతు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. వాస్తవం ఇది. రైతు సేవా కేంద్రాల్లో దళారులు, మిల్లర్లు పాగా అక్కడి నుంచే ధాన్యం కొనుగోళ్ల దోపిడీ పర్వం. 75 కేజీల బస్తాకు 1200 నుంచి 1400 మాత్రమే చెల్లింపు. ఎకరాకు దాదాపు 9000కు పైగా నష్టపోతున్న అన్నదాత. ఇది పరిస్థితి. ధాన్యం రైతుకు దగా చేసింది ప్రభుత్వం. వాస్తవం ఇది. పట్టించుకుంటూ లేడు. అసలు దగా చేయటం కాదు, ఇప్పటికి కూడా రోజు వార్తలు వస్తున్నా కానీ పట్టించుకుంటూ లేడు. రాసులు తడిసిపోతున్నాయి నీళ్లు. ఫెంగల్ తుఫానా. చరిత్రలో తొలిసారిగా సర్కారు దళారీ అవతారం ఎత్తి ఇటు మిల్లులోకను మిల్లర్స్కి రైతులకు మధ్యవర్తిత్వం వహిస్తుంది ప్రభుత్వం. కొనాల్సిన ప్రభుత్వం మీడియేషన్షిప్ చేస్తుంది. మీరు మిల్లులకు అమ్ముకోండి, ఏ మిల్లు కంటే ఆ మిల్లుకు పోయి అమ్ముకోండి, మేమైతే కొనం అనే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం బాధ్యత తీసుకొని కొనాలా. కొంటే ఇవాళ ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బస్తాగా 400 నుంచి 500 నష్టం రాదు. ఒక ఎకరానికి 9000 రూపాయలు నష్టం వస్తుందట. దానికి కారణం ఎవరు? ఇవాళ కూటమి ప్రభుత్వం. మీ నిర్లక్ష్యము, రైతులపైన మీకున్న వివక్ష వలన ఇది జరుగుతుందనేది రైతులు మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో ప్రత్యేకంగా పరిగణించి తీసుకునేదట. మంత్రులకి ఎక్కడెక్కడ నిరసన సెగ తగ్గుతుంది. అయినప్పటికీ మారే పరిస్థితి లేదు. రైతు సమస్యలపై ఆందోళన 13కు వాయిదా వేశారు వైఎస్ఆర్సీపీ వెల్లడి. అన్నదాతల సమస్యలపై వైఎస్ఆర్సీపీ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ కారణంగా డిసెంబర్ 13కు వాయిదా వేసినట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి 11ది 13కు పెట్టారట. రైతు సమస్యలపైన ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రైట్. ఈనాడు
అక్రమార్కులకు సపోర్ట్ అట, కొందరి కనుసన్నల ఎగుమతులు, ఇంకొందరి గుప్పెట్లోనే విలువైన భూములు. కీలక శాఖల అధికారులు తానా. కాకినాడలో ఎంకరేజ్ పోర్టులో బియ్యం నిల్వలతో సిద్ధంగా ఉన్న బార్జీలు. ఇది కథ. అక్రమార్కులకు కొందరు సపోర్ట్ చేస్తున్నారట అధికార పార్టీ నాయకులు. ఫైర్వేల్తో పాగా వేశారట, వాడు ప్రభుత్వాలు మారినా పోయే పరిస్థితి లేదట. రిఫరల్ ఎందుకు ఏమిటి అట, కారణాలపై ఆసుపత్రుల వారిగా సమీక్ష చేస్తాడట. జిల్లా సామాజిక ప్రాంతీయ ఆసుపత్రుల నుంచి పెద్ద ఆసుపత్రులు రిఫరల్ కేసులు పెరుగుతుండపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అత్యవసర కేసులు మినహా మిగిలిన అన్నింటికీ ఎక్కడెక్కడికి చికిత్సలు అంచేలా ప్రస్తుతం ఉన్న విధానాన్ని పటిష్టం చేస్తున్నారు. ఈ అనవసరమైన రిఫరల్ చేస్తారంటే రిఫరల్ చేస్తే డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఈడ వైద్యం చేయలేకనో ఇంకోటో ఉంటుంది. రిఫరల్ ఎందుకంటే ఏడ పని చేస్తాని గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కడు పని చేస్తాడా, పని చేసేటోడే లేడు. బయట క్లినిక్లు పెట్టుకొని ఎవడు కూడా దందా చేస్తంటే రిఫర్లు ఎందుకంటే అంతే చేస్తారు. రిఫర్లు బయట క్లినిక్లు పెట్టుకుంటారు, అక్కడికి రిఫర్ చేస్తారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తల్లో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.